చలో హౌ షైనెస్ కిల్స్ ఆపర్చునిటీ ఆర్ సంథింగ్ అది మీ చేతుల్లో ఉంటుంది. లైక్ ఇప్పుడు షైనెస్కి పీపుల్ ఈ మధ్య పేరేం పెడుతున్నారంటే లైక్ ఇంట్రోవర్ట్ ఆర్ వగైరా వగైరా. ఇంట్రోవర్ట్ అనే పదానికి ఎక్స్ట్రోవర్ట్ అనే పదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇంట్రోవర్ట్ అంటే ఏంది, దానికి ఇంట్రెస్ట్ ఉండదు, అతనికి ఎబిలిటీస్ ఉంటాయి, కరేజ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ అతను వెళ్ళడు. దాన్ని ఇంట్రోవర్ట్ అంటారు. ఎక్స్ట్రోవర్ట్ అంటేనేమో తనకి బయట మాట్లాడతాడు, చేస్తాడు, బట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అందరు పేరేమిస్తున్నారంటే షైనెస్కి ఇంట్రోవర్ట్కి మిక్స్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ దాట్. ఐఎమ్ షై గాయ్, ఐఎమ్ నాట్ ఇంట్రోవర్ట్ గాయ్, ఐ వాంట్ బి ఎక్స్ట్రోవర్ట్ గాయ్, బట్ ద షైనెస్, ద కాన్ఫిడెన్స్, నాన్ కాన్ఫిడెన్స్ ఈస్ కిల్లింగ్ మీ. ఐ వాంట్ టు షేర్ ఎ స్టోరీ. ఈ స్టోరీ ఏంది అంటే 2021 నుంచి స్టార్ట్ అవుతుంది. దేర్ యూస్ టు లివ్ ఎ గర్ల్. మా కాలనీలో ఒక అమ్మాయి ఉండేది. 2020 ఐ థింక్ నా ఏజ్ 12-13 ఉంటుంది. అప్పటి నుంచి నేను అసలుకి ఒక 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 ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్కి సిస్టర్. జస్ట్ ఐ వాంట్ టాక్ టు హర్. లైక్ నార్మల్గా ఇప్పుడు పీపుల్ కాంప్లిమెంట్ ఇస్తారు, జస్ట్ నాకు కూడా నార్మల్గా కాంప్లిమెంట్ ఇవ్వాలని నార్మల్గా లైక్ నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది ఇది, సో నార్మల్గా టాక్ మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు 2021 నుంచి లైక్ కాలనీయే కదా, సో ఐ వాంట్ గివ్ దాట్. బట్ ఆఫ్టర్ దాట్ ఏమైంది అంటే నాకు జస్ట్ పీరియడ్ ఆఫ్ టైం, నాకు ఒకవేళ మాట్లాడాలంటే 10 days to 11 days ఉండేది పర్ ఇయర్. అండ్ ఇంకొక బతుకమ్మ దానికి వేసుకుంటే 2 days 3 days, టోటలీ 15 days. ఎందుకంటే ఆ 15 days కూడా ఇప్పుడు ఈ 5 days అనేది పక్కన పెడితే ఈ 10 days పక్కన ఎట్లా అంటే ఇది సెప్టెంబర్ టైంలో వస్తుంది, మిగతాది వచ్చేసి వేరే టైంలో వస్తుంది. ఎందుకంటే అది వినాయక చవితికి, ఇది వేరే టైంకి. సో వాట్ హ్యాపెండ్ ఇస్ అ క్రేజీ స్టోరీ. ఇది వింటే క్రేజీ. అయితే నేను అప్పటి నుంచి 2021 నుంచి మాట్లాడదాం అనుకున్నాను. ప్రతి ఇయర్ నా లైక్ వినాయక చవితి స్టార్ట్ అయ్యి 1 month 10 days ముందు నేను ఎక్సైట్ అయిపోతా. ఐ వాంట్ టు టెల్ హర్ లైక్ కన్ఫ్యూజ్ చేద్దాం ఏంది, హౌ, లైక్ ఐ వాంట్ టు టెల్ సంథింగ్. నేను ప్రపోజ్ అనట్లేను, ఐ వాంట్ జస్ట్ ఏ కాంప్లిమెంట్. ఎందుకంటే నేను చాలా ఇది అయితే 21, 22, 23, 24 లైక్ లాస్ట్ ఇయర్ రాలేదు. షీ వాస్ స్టడీయింగ్ ఇన్ హాస్టల్. సో ఈ 2025 ఏమైందంటే శ్రీరామనవమి ఉండే. సో ఏమైంది అంటే నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను. అండ్ దాని తర్వాత ఫస్ట్ మేము వెళ్ళినాం, ఎవరు లేరని మళ్ళీ తర్వాత బ్యాక్ ఉండే, వాటర్ తాగి ఉంటే షాప్కి వెళ్దామని నార్మల్గా వాక్ చేసి ఉండే. దాని తర్వాత మేము ఒక వే అనుకున్నాము, కానీ నేనేమన్నా అవే వద్దు, ఈ వేలో వస్తే ఇంకా బాగుంటుందని ఈ వే లేదు. ఆ వేలో వెళ్తే ఆ అమ్మాయి తన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి మా ముందు నుంచి వస్తుంది, మేము ఇట్లా వెళ్తున్నాం. సో అక్కడ కూడా నేను తలకాయ కిందకి వేసుకొని నడిచిన. మా ఫ్రెండ్స్ ఏమో నార్మల్గా చూసుకుంటే ఇట్లా చూసుకుంటూ వెళ్తారు, బట్ నేను అట్లా కాదు, తలకి నాకు అర్థం అమ్మాయిలే ఉంటారు ఈ మధ్య. సో అట్లా వేసుకొని వెళ్ళిపోయినాం. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం, షాప్ కొనుక్కొని బ్యాక్ వచ్చేసినాం. అండ్ అంటే మేము వేరే రూట్ వెళ్ళినాము, అంటే వచ్చిన దారిలో వెళ్ళుండే, వాళ్ళు ఆపోజిట్ దారిలో ఉండే. ఆపోజిట్ దారిలో కూడా ఒక అబ్బాయిలు వెళ్ళుండే, ఒక అబ్బాయిల గ్రూప్ టూ బైక్స్లో వెళ్ళుండే. నాకెందుకు అని నేను అసలుకి లైట్ తీసుకున్న. తర్వాత మా ఫ్రెండ్స్ చూసారు, అక్కడ అమ్మాయిలు వాళ్ళు ఇట్లా గ్రూప్ ఆఫ్ మీటింగ్ మనకి ఎందుకని నేనన్నా. బట్ అరే కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది, ఇట్లా తిరుగుతుంటే వస్తుంది, ఎట్లా బతుకుతాం అది అలా ఉండే. సో అట్లా కూడా వద్దు సిగ్గు. సో అది కూడా వద్దు అని అనుకున్నాం. కానీ అట్ లాస్ట్ వెళ్ళిన తర్వాత ఏమైంది, కరెక్ట్ ఎడ్జ్ లైక్ ఇక్కడ ఇది ఉంటుంది కదా, సందు ఉంటుంది, గల్లీ ఉంటుంది కదా, ఆ గల్లీలో వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఇక్కడ 2 people ఉన్నారు, అక్కడ 2 అబ్బాయిలు ఉన్నారు. సో అక్కడ పెట్టుకుని అసలు అది కూడా చూడలేదు, నేను స్ట్రైట్కి వెళ్ళిపోయాను. అసలుకి వాళ్ళ ఆ రూట్కి వెళ్దామని మా బాయ్స్ అన్నారు. సో దాని తర్వాత నేను చూడలేదు, మా ఫ్రెండ్స్ అటు వెళ్ళారు. దాని తర్వాత ఇట్లా వచ్చేసారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థం చెప్పింది ఏంటంటే, ద గర్ల్ ఈజ్ హోల్డింగ్ ఏ బాయ్స్ హ్యాండ్. లైక్ ఒక హ్యాండ్లో చేయి ఇట్లా పెట్టి ఇట్లా పట్టుకుంటారు కదా, అలా పట్టుకుందంట.
షాక్ లైక్ ఓకే. దానికన్నా పెద్ద రియాక్షన్ ఏమొస్తది చెప్పండి? చెప్పండి. ఏముండదు. దాని తర్వాత ఇంగ ఐ టుక్ లైట్ నేను నేను జస్ట్ మాట్లాడదాం అనుకున్నా. చూసిర్రా? సో వాట్ ఇఫ్ ఐ హావ్ స్టార్టెడ్ ద కన్వర్జేషన్ అప్పుడు 2021 4 ఇయర్స్ కింద 5 ఇయర్స్ కింద జస్ట్ మాట్లాడడం. బ్రో అక్కడ ప్రపోజల్ అయింది. అక్కడ చేతులు పట్టుకున్నాం. యాక్చువల్లీ అతను బాయ్ ఫ్రెండ్ అంట. మా ఫ్రెండ్ చెప్పాడు. తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయినా. రిటర్న్ అయిపోయిన తర్వాత వాళ్ళ అన్న ఉంటాడు. వాడు పెద్ద డౌటిష్ ఫెలో వాడు. నేను మొన్న చూసినాను. వాడు ఎప్పుడైనా వెళ్తే చూస్తాడు, అక్కడ వెళ్తే చూస్తాడు, ఇక్కడ వెళ్తే చూస్తాడు. దాని తర్వాత తను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. లైక్ అప్పటి నుంచి నన్ను చూస్తుంది. అంటే ఇక్కడ ఇంకో ఇది ఏంటి అంటే ఎవ్రీ టైమ్ నేను ఎక్కడికి వెళ్ళిన తర్వాత షీ నోటీసెస్ మీ, షీ అబ్జర్వ్స్ మీ మోర్. లైక్ ఎక్కడ ఉన్నా, లైక్ ఇక్కడ నాకు అకౌంట్ ఉంది ఇద్దాం అనుకుంటా, బట్ ఐ కాంట్. షై సిగ్గు. ఏం షైనెస్ రా బాబు. ఇట్లా చూసినాక లైక్ ఇట్లా చూసినాక ఇట్లా అదో టైప్. హౌ డు ఐ ఓవర్కమ్? అది జస్ట్ ఈ స్టోరీ మాట్లాడతాం. హౌ డు ఐ ఓవర్కమ్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. నేనేం ప్లాన్ వేసుకుంటాను, నేనే చాట్ జీపీటీ నమ్మను. జస్ట్ నాకు బ్రెయిన్లోకి వచ్చింది ప్రాక్టికల్ థింగ్స్ చెప్తాను. ఎందుకంటే అవి వచ్చేవి కూడా ఎట్లా ఉంటాయంటే అవ్వవు అసలుకి. అట్లుంటుంది. సంవాట్ అవుతాయి, బట్ అన్నీ కావు. ప్రాక్టికల్గా చూస్తే చూడు, లేకపోతే చేయదు అంతే. దాని తర్వాత ఏమంటున్నానంటే దాని తర్వాత కంటిన్యూస్గా చూస్తుంది. టెన్షన్గా అనిపిస్తుంది. తన వేరే ఫ్రెండ్స్కి చెప్పి తను క్లోజ్ అమ్మాయి ఉంటుంది, సిస్టర్ లాగా అవుతుంది. తను సైకిల్ ఇస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. అట్ లాస్ట్ ఒక దగ్గర దొరికిన, అట్లా లైక్ వాళ్ళకి దొరికిన. దాని తర్వాత నాన్న ఇట్లా చూసినావా అంటే అయితే చెప్పినామంటే ఏం లేదు, చెప్పకు అంటే ఓకే. ఆ టైంలో నేను నోటీస్ చేయలేదు అంటే నేను ఆ ఫీల్ వెళ్తున్నప్పుడు 2 వర్డ్స్ వచ్చినాయి. అన్న అని వచ్చిండే, ఇంకోటి అఖిల్ అని వచ్చిండే. అఖిల్ అని ఎవరు నన్ను ఎవరు పిలుస్తారు ఇక్కడ ఈ కాలనీలో, ఎవరు పిలవరు కదా. సో వాట్ పిలిస్తే హ్యాపీగా పిలుస్తారు, బట్ అమ్మాయి వాయిస్ వచ్చింది. అది కూడా నాకు అంత వినిపించలేదు. అఖిల్ అన్న అది కూడా అది ఉంది, అఖిల్ అన్న ఉంది. సో దాని తర్వాత మా ఫ్రెండ్స్ నోటీస్ చేసిరంట. నేను ఏ అమ్మాయితో మాట్లాడదాం అనుకుంటున్నానో ఆ అమ్మాయి అంటే అక్కడ అబ్బాయి చేతులు పట్టుకున్న అమ్మాయి అఖిల్ అని పిలిచింది. చూసినావు? లైక్ నేను 2021 నుంచి ఇక్కడ ఒక 1 హార్ కూడా కాలేదేమో పిలిచింది. నాకెందుకు ఆ సిగ్గు? నాకెందుకు? నా బ్రెయిన్లో ఏముంటుంది? అమ్మాయిలు క్రింజ్గా అనుకుంటారు పిలిస్తే. అమ్మాయిలు ఆ రూట్ వెళ్తే అమ్మాయి ఎంత క్రింజ్ అనుకుంటారు, వీడేంది ఇట్లా ఉంటాడు అనుకుంటారు. ఎందుకు తలకే ఎత్తాను? ఎందుకు? బట్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అదే. లైక్ ఎందుకంటే అరే యార్, నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు, వాడు 5 years నుంచి చేస్తున్నావు, అది కంప్లీట్ అయిందంటే ఎంత క్రేజియెస్ట్. అది నువ్వు చేద్దాం అనుకో, అక్కడి నుంచి వచ్చింది సైన్. లైక్ నేను పిలుద్దాం అనుకున్నా, అక్కడి నుంచి వచ్చింది. బట్ ఈవెన్ స్టిల్ దాని తర్వాత మాట్లాడలేదు నేను. మొన్న నుంచి ప్రోక్రాస్టినేట్ చేస్తాను, కాన్స్టెంట్గా ఉండను, దమ్ము ధైర్యం ఉండదు. ఎందుకు? దిస్ వాజ్ స్టోరీ. క్రేజీ వేస్తుంటుంది. దీని ఇంకా డీటెయిలింగ్గా ఉంటుంది. ఆ డీటెయిలింగ్గా చెప్తే బాగుంటుంది. బట్ ఇది ఎనఫ్. హౌ చూసినారా? అంటే ఒక అడుగు తీసుకోకపోతే, ఒక స్టెప్ తీసుకోకపోతే ఇక్కడ ఎంత అవుతుందో. సో దీనికి ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం.